తండ్రి, జీవాధిపతి నీ కొందనాలయ్యా. నీ కృప చేత ఎన్నికలేని మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులని దేవుడితో మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి నీకు ఎంతో వందనం చెల్లిస్తాను. జీవం గల దేవుని వాక్యము మా ప్రాణాత్మ దేవుని తెప్పరలు చేసి కీళ్ళను మూలను విభాగింపచేస్తాను తెలియపరచిన లేఖనాన్ని బట్టి పరిశుద్ధ దినముగా మా జీవితంలో మరొక దినాల్సి ఇచ్చినావు. దినము సమాజంలో కూడిని కనపరిచే భాగ్యం ఇచ్చినావు అయా. మరి కృంగిన మనసు కలిగి కొంతమంది వచ్చినారు, వారిని బట్టి నీకు ఎంతో వందనం. అందుకొరకే మేము కూడా తండ్రి ఈ లోకంలో జీవించిన జీవితంలో ప్రభువా అనేక ఒడిదుడుకులు, గాలి, పెను తుఫాను సంభవించినప్పుడు నీకు విరోధంగా విధేయతగా అవివేకంగా జీవించిన జీవితం అనుకుంటూ సాగినప్పుడు క్షమించిన తండ్రి క్షమకరణ ప్రయాణం కొనసాగించినావు. మరి ఆరాధన వర్తమానులు, బల వర్తమానులు నువ్వు చేసిన మేలుకే ఎంతో వందములు అయ్యా. జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తును మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఆత్మ ద్వారా ఈ తరంలో ఈ యుగంలో జీవన దేవుని నామాన్ని ఉంచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్పతనాన్ని బట్టి ప్రభు ఇది తండ్రి. మరి బల వర్తమానాలు చేసిన మేలుకై ఎంతో వందనములు. హిజ్కియాకి ఇచ్చిన మంచి మనసుకై వందనములు. అనేకులు సమకూర్చినాడు, తిరిగి కొంతమంది రాలేదు, కొంతమంది ఎగతాళి చేసినారు. అయినా కొంతమంది కృంగిన మనసుతో వచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఆ విధంగా తండ్రి మేము కూడా దీన మనసు కలిగి జీవుల దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, సంఘంతో ఏకీభవించడానికి నీకు తండ్రి న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అనే మాట చూస్తున్నాం. అందుకొరకు ఆ విధంగా తండ్రి మాకు కూడా అలాంటి భారము భాగ్యం దయచేయాలి. తిరిగి తండ్రి మరి ఈ విధంగా చేసిన మేలుకై ఎంతో వందనాలు. విధమైన వాక్యాన్ని నీరు కట్టము ఫలింపజేయము తండ్రి. ఆరంభించబడినటువంటి పని కొనసాగించడానికి నీ కృప నీ సహాయం దయచేసి. కేవలం మేము చేతగాని వారము నిరుత్తరులము తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తే తప్ప అక్కడ వాళ్ళందరూ సమకూర్చడానికి దేవుని యొక్క ఆత్మ వారిని బలపరిచింది కాబట్టి వాళ్ళు వచ్చింది. అందుకొరకు వారు పంపించుకొచ్చిన మాట అయ్యా, నా తండ్రి వాడిని ఆకర్షిస్తేనే వాడు నా దగ్గరికి వస్తాడు, లేకుండా రాడు అన్నాడు. అందుకొరకే తండ్రి నీ ఆకర్షణీయ శక్తి, నీ కాపుదల, నీ సన్నిధి కల్పించవు అయ్యా. వందనాలు. ఈ విధంగా ఈ కొంతమంది శేషం మిగిలించి ఇక్కడ నీకు మరి తండ్రి నీ సుంచి కనపరిచి బిడ్డలుగా సిద్ధపరిచినందుకు వందనములు. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాదు అయ్యా, ఒక దినం అది ఫలిస్తుంది అనే నమ్మకం కలిగి పనిచేయడానికి, ప్రభు ఇంట్లో భాగ్యం భారం కలిగి ఉండడానికి నీకు చేసిన మేలుకి ఎంతో వందనాలు అయ్యా. నీ బిడ్డలతో ప్రేమపూర్వకంగా రక్షించబడిన ప్రతి బిడ్డలు ఇచ్చిన కానుకను దీవించును, ఆశించును, సమయ కాకలు తీర్చును. నీ సహాయం ద్వారా దాన్ని ఎంతో కాలం సజీవులుగా ఉంచినందుకు వందనం చెల్లిస్తుంది. ముందున్న సమయంతో కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, ఆరంభించబడ్డబడి పని 1 సంవత్సరం అయిందని విన్నాం అయ్యా. రేపు 27వ తారీఖు వరకు నీ చిత్తం ఉంటే దానికి కృతజ్ఞతగా వందనాలు చెల్లించాలని ఆశపడ్డాము. సంఘంగా సమాజంగా కూడి ఆ దినం కొరకు నీవే అనేకులు కుడికొరకు సమకూర్చి అయ్యా, మా పితరులైన ఇశ్రాయేలు ఏ విధంగా పస్కాను పూజించి నేను కనపరిచినారో మేము కూడా ఆ విధంగా నేను కనపరచాలని ఆశపడ్డాం. తోడుగా ఉండమని ముందరం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.